రోజు రోజుకి టెక్నాలజీతో పాటు సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయి. లేటెస్ట్గా డిజిటల్ అరెస్ట్ అని ఒక ఫ్రాడ్ చేస్తున్నారనమాట. డిజిటల్ అరెస్ట్లో ఏంటంటే ఒకరు మీకు ముందు కాల్ చేసి మీరు ఒక కేసులో ఇరుక్కున్నారు, లేదంటే మీ పేరు మీద డ్రగ్స్ వచ్చినాయి, లేకపోతే ఏవో ఇల్లీగల్ యాక్టివిటీ ఏదో జరిగింది, సో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అని చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే ముందు మిమ్మల్ని వీడియో కాల్ చేయమంటారు. సో వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్ని ఇంట్రాగేట్ చేయడం కానీ, మీ వివరాలు కనుక్కోవడం కానీ, లేకపోతే మీకు ఏవైనా లింక్స్ పంపించి లింక్స్ ఓపెన్ చేయమంటారు, లేదంటే ఓటీపీస్ పంపించి ఓటీపీస్ చెప్పమంటారు, లేదంటే మీ పర్సనల్ ఐడెంటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారనమాట. సో ఇలా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏం చేస్తారు అంటే వాళ్ళు ఫర్దర్గా ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళు డబ్బులు పంపించమంటారు ఆ కేసు వల్ల మీకు ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి. సో వాళ్ళు ఎలా ఉంటారు అంటే వీడియో కాల్లో వాళ్ళ వెనక పోలీస్ స్టేషన్కి సంబంధించిన లోగోస్ ఉంటాయి అన్నమాట. రియల్గా ఎలా ఉంటుంది అంటే ఒక పోలీస్ మీకు కాల్ చేస్తే ఎలా కనపడతారు అదే డ్రెస్లో కనిపిస్తారు, అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుందన్నమాట పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు. మిమ్మల్ని వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తారు, భయపెడతారు. సో అలా భయపెడితే భయపడకండి. ఇన్ కేస్ అలాంటివి ఏమన్నా ఉంటే డైరెక్ట్గా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడతానండి, లేదంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తానని చెప్పండి. ఎందుకంటే ఇండివిజువల్గా వాళ్ళకి కాల్ చేసి ఎవరు బెదిరించరనమాట. పోలీస్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు ఇన్ కేస్ రావాలి అనుకుంటే డైరెక్ట్గా వస్తారు, లేదంటే పోలీస్ స్టేషన్లో మాట్లాడతారు తప్పితే అలా ఫోన్ కాల్స్లో అరెస్ట్ చేయడం, డిజిటల్ అరెస్ట్ చేయడం ఎలాంటివి ఉండవు. సో ఇలాంటి సైబర్ క్రైమ్స్ గురించి తెలుసుకోండి, ఫ్రాడ్స్ గురించి తెలుసుకోండి. సో అవేర్నెస్ ఉండడం వల్ల ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండడానికి ఉపయోగపడుతుంది.